నీతిని మీరు అందరూ కూడా తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా జీవితాల్లో లేదంటే ఎటువంటి ఒక అర్హత లేనప్పుడు కూడా మాకు ఎన్నో సహాయకుడుగా ఆయన ఉన్నాడు. ఎంతో మంది స్నేహితులు ధనమున్నదప్పుడు వచ్చారు, ధనం లేనప్పుడు ఏ స్నేహితుడు రాలేదు. కానీ ఒకే ఒక దేవుడు లేదంటే ఒక స్నేహితుడు వచ్చి మా జీవితాల్లో అద్భుత కార్యములు చేశాడు. అలాగే మీరు కూడా ఇటువంటి గొప్ప దేవుణ్ణి తెలుసుకుని మీరందరూ కూడా ఆయన కొరకు బ్రతకాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. దయచేసి మీ అందరి కొరకు కూడా ప్రార్థించాలని ఆశపడుతున్నాం. ఎంతో దూర ప్రాంతం నుంచి మేము మధ్యకు వచ్చి ఉన్నామంటే ఎన్నో కిలోమీటర్ల దూరాన్ని నుంచి మేము వచ్చి ఉన్నాం. దయచేసి మీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాం. దయచేసి మీరందరూ కూడా ఒకవేళ ఈ మాట్లాడినటువంటి మీరు దయచేసి ఒక్క మాట మీరు పలికితే చాలు, దేవుడు మీతో మాట్లాడతాడు. మహోన్నతుడా, జీవము కలిగిన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నైనా నీ ప్రియమైనటువంటి గ్రామస్తులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నైనా. వారికి నీ సత్యచేత నింపి నడిపించి నిజమైనటువంటి స్నేహితుడిగా నిజమైనటువంటి దేవునిగా వారికి తెలుసుకుని ప్రభువా నైనా గొప్ప జీవితాన్ని పొందుకునేటువంటి భాగ్యాన్ని, వారికి ఉన్నటువంటి పాడి పంటలను, వారు చేస్తున్నటువంటి వ్యవసాయమును, వారి బిడ్డలను, వారి సంతానమును సమస్తమును దీవించి నీవే బలపరిచి నడిపించి నీ మార్గంలో నడిపించమని యేసు క్రీస్తు ఉన్నతమైన నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.